హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలసిరి నిలయంలో. ఇవాళ నేను ద డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షూట్ చేశాను. సో ఐఎమ్ గోన్ షేర్ దిస్ విత్ యూ ఆల్. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అంటే యూజువల్గా నేను ఈ మధ్య 7:30 8కి అలా లేస్తున్నాను. ఇలా అయితే కుదరదని నైట్ త్వరగా పడుకొని మార్నింగ్ 6:30కి అలా లేసాను. అరౌండ్ 6 to 6:30 మధ్యలో లేసాను అనమాట. వామ్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ హనీ అండ్ హాఫ్ స్లైస్ ఆఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. హనీ అనేది మనకి వామ్ వాటర్లో తీసుకుంటే ఒక రకంగా యూజ్ ఉంటుంది, కోల్డ్ వాటర్లో తీసుకుంటే ఒక రకంగా యూజ్ ఉంటుంది, అండ్ హాట్ వాటర్లో తీసుకుంటే ఒక రకంగా యూజ్ ఉంటుంది అనేసి నేను సద్గురు వీడియోస్లో చూశాను. సో అన్నిటికంటే బెస్ట్ వచ్చేసి మనం వామ్ వాటర్లో హనీని తీసుకోవడం వల్ల మన బాడీ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ రోజంతా కూడా మనకి క్రేవింగ్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయంట, ఫుడ్ క్రేవింగ్స్. సో అందుకనేసి ట్రై చేద్దామనేసి రెగ్యులర్గా చేద్దాము అని ఇవాళ చేస్తున్నాను. అండ్ లెమన్ కూడా అంతే, హాట్ వాటర్లో వేయకూడదు, లూక్ వామ్ వాటర్లో వేసుకోవాలి. అండ్ ఈ లెమన్ హనీ కాంబినేషన్ కూడా చాలా బెటర్, మెటబాలిజంని బాగా బూస్ట్ చేస్తుంది. అండ్ నేను 6:30కి నా షూస్ వేసుకొని కిందికి వెళ్ళిపోయాను. అపార్ట్మెంట్ కింద నేను 20 మినిట్స్, ఫస్ట్ డే కదా అనేసి 20 మినిట్స్ వాక్ చేద్దామనేసి వెళ్ళాను. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మార్నింగ్ వాక్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం బూస్టప్ ఉండాలి కదా అనేసి నా ఫేవరెట్ సాంగ్ అయిన ఐ మీన్ లవ్ విత్ ద షేప్ ఆఫ్ యూ సాంగ్ వింటూ వాక్ చేస్తున్నాను. మార్నింగ్ 6:30కి వెదర్ చూడండి ఎంత బాగుంటుంది. మనం 8:30 వరకు బెడ్ మీద ఉంటే ఇంత ప్లెజెంట్ వెదర్ని మిస్ అవుతామా అనిపించింది నాకైతే. సో మార్నింగ్ కనుక అట్లీస్ట్ 10 to 15 మినిట్స్, నేనైతే 15 to 20 మినిట్స్ అనుకుని వెళ్ళాను. 15 to 20 మినిట్స్ మనం ఇలా వాక్ చేసేసి ఇంట్లోకి వెళ్తే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, పిల్లలకి చూసుకోవడం కానివ్వండి, చాలా బాగా అంటే యాక్టివ్గా అనిపిస్తుంది బాడీ. కొంచెం ఇరిటేషన్ రాదు. పిల్లలు కొంచెము మనల్ని ఇరిటేట్ చేసినా కూడా మనము కొంచెం ప్లెజెంట్గా డీల్ చేయగలము. సో మార్నింగ్ వాక్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అనేసి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. అండ్ ఇంటికి రాగానే నేను దేవుడి సాంగ్స్ పెట్టేసి, అంటే స్నానం చేసేసి దేవుడి సాంగ్స్ ఆన్ చేశాను. అండ్ ఇది క్యాంఫర్ డిఫ్యూజర్ అనమాట, చాలా యూజ్ ఉంటుంది. ఇది పెడుతూనే మనకి ఎన్విరాన్మెంట్ మొత్తం మంచి టెంపుల్ స్మెల్ అనేది వస్తుందన్నమాట, ప్లెజెంట్గా అనిపిస్తుంది. నేను ఇది ఈ మధ్యనే యూస్ చేస్తున్నాను, స్టార్ట్ చేశాను యూస్ చేయడము. అండ్ నా టీవీ యూనిట్కి ఒక చిన్ని మార్పు చేశాను. ఇక్కడ కూడా ఒక కృష్ణుడిది ఐడల్ పెట్టేసి కొంచెం ఒక చిన్న డెకరేషన్ లాగా పెట్టాను. అండ్ ఇది ప్యాన్ వచ్చేసి మొత్తం 6 years బ్యాక్ నాన్ స్టిక్ ప్యాన్, నాన్ స్టిక్ అంతా ఊడిపోయి ఉంటే నేను అలా డెకరేట్ చేసుకున్నాను పెయింటింగ్ వేసి, హ్యాపీనెస్ ఇస్ ఇంట్ అవుట్ సైడ్ ఇట్స్ విద్ ఇన్ యూ అని. అండ్ నేనైతే నా పూజ సింపుల్గా చేసేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయాను. అండ్ కిచెన్లో నేను ఇవాళ చేస్తున్నాను మష్రూమ్ కర్రీ. మష్రూమ్ కర్రీ యూజువల్గా మనం చికెన్ కర్రీ ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో చేసామంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. అండ్ దాంట్లోకి నేను క్యాబేజ్ పరాటా చేస్తున్నాను. క్యాబేజ్ అండ్ వీట్ ఫ్లోర్తో నేను బిఫోర్ నైటే కొంచెం డో మిగిలి ఉంటే దాన్ని ఇవాళ మళ్ళీ రీయూజ్ చేస్తున్నాను. రీయూజ్ అండ్ ఇన్ ద సెన్స్ మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దాన్ని ఒక 4 పరాటాస్ చేశాను అనమాట. పిల్లలు ఎలాగో పరాటాస్ తిన్నారు, వాళ్ళకి దోశలు వేసి ఇవ్వాలి కదా అనేసి నేను ఒక 2 పరాటాస్, హరి ఒక 2 పరాటాస్, ఇంకా పిల్లలకి దోశలో తినేస్తారు మష్రూమ్ కర్రీ అనేసి. బై ద వే దిస్ ఈజ్ మై న్యూ కాస్ట్ ఐరన్ ప్యాన్. నా దగ్గర ఆల్రెడీ దోశ టావా ఉంది, కాస్ట్ ఐరన్ది. అండ్ ఇదైతే రోటీ కోసం అనేసి కొత్తగా తీసుకున్నాను. ఇందాక డెకరేట్ చేశాను కదా, అది పైన నాన్ స్టిక్ మొత్తం పోయిందనమాట. అది కూడా దోశ టావానే. నాన్ స్టిక్ పోయేసరికి దాని మీద రోటీస్ చేసేవాళ్ళం, కానీ నాన్ స్టిక్ పోయిన తర్వాత టాక్సిక్ ఫ్యూమ్స్ అనేవి జనరేట్ అవుతాయంట కదా. సో అందుకనేసి అది డిస్కార్డ్ ఇన్ ద సెన్స్ దానికి కొంచెం పెయింటింగ్ వేసి డెకోర్ ఐటమ్ లాగా కన్వర్ట్ చేసేసాను. అండ్ కాస్ట్ ఐరన్ టావా మీద నేను పరాటాస్, రోటీస్, ఆమ్లెట్స్ అవి వేసుకుంటాను. కాస్ట్ ఐరన్ ప్యాన్ అనేది మనకి ఒక 1 లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుందన్నమాట ఎప్పటికైనా. ఈ నాన్ స్టిక్స్ అనేవి ఎన్ని కొన్నా కూడా అది పైన లేయర్ అనేది పోతే మళ్ళీ మనం దాన్ని యూజ్ చేయకూడదు, అండ్ మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు అంటున్నారు కదా. సో అందుకని అండ్ హీట్ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈ కాస్ట్ ఐరన్ ప్యాన్ పైన. సో నేను ఇంకా కాస్ట్ ఐరన్ది ఇది ఉంటుంది కదా ఫ్రై చేసుకునేది, కాస్ట్ ఐరన్ ప్యాన్ లాగా కాకుండా వెజల్ లాగా ఉంటుంది కదా, అది ఒకటి తీసుకోవాలనుకుంటున్నా. అండ్ మై ఎమీ బ్రేక్ఫాస్ట్ ఇస్ రెడీ టు ఈట్. నేను దీన్ని
ఎంజాయ్ చేసుకుంటూ బాల్కనీలో ఆ ప్లెజెంట్ వెదర్ని చూసుకుంటూ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. జూన్ వచ్చేసింది కదా! ఇప్పుడు మళ్ళీ మనం ఏదైనా ప్లాంట్స్ వేస్తే బాగా గ్రో అవుతాయి. సో, నేను ఏం ప్లాంట్స్ వేయాలి? పాలాక్ సీడ్స్ ఏమైనా తెప్పిస్తే పాలాక్ వేయొచ్చా? ఇలా మనం పాట్స్‌లో పాలాక్‌ని గ్రో చేస్తే ఎలా ఉంటుంది? అలాగే ధనియాల సీడ్స్ ఉంటాయి కదా! ధనియా సీడ్స్, కొరియాండర్ సీడ్స్ వేస్తే నలిపి వేస్తే కొత్తిమీర వస్తుంది కదా! సో, కొత్తిమీర, పుదీనా అలాంటివి ఏమైనా ట్రై చేద్దామా అని ఆలోచిస్తున్నాను బాల్కనీలో. అండ్ ఆఫ్టర్ దట్ పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా! క్రిష్‌కి అయితే ఆన్లైన్ క్లాసెస్, గీత్‌కి అది కూడా లేదు. బోర్ కొడుతూ ఉంటుంది. వాళ్ళకి స్క్రీన్ టైమ్ తగ్గించాలని కొంచెం వాళ్ళతో ఇన్వాల్వ్ చేశాను, ఆడుకున్నాను. అండ్ నెక్స్ట్ అమెజాన్ నుంచి ఒక పార్సెల్ వచ్చింది. మేజర్‌గా వాళ్ళకి స్క్రీన్ టైమ్ తగ్గించాలి అనేసి కొన్ని ఏవైనా స్టోరీ బుక్స్ పెడదామా అన్న ఐడియా వచ్చింది. ఫారిన్ కంట్రీస్ అంటే ఫారిన్ స్టోరీస్ ఎందుకు, మన ఇండియన్ కల్చర్‌లోనే బోల్డ్ అని కథలు ఉన్నాయి కదా! అవి ఎందుకు పెట్టకూడదు అనేసి సెర్చ్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది, రామాయణ్ అనేసి. రామాయణ్ స్టోరీ ఫర్ కిడ్స్ అనమాట. క్రిష్‌కి అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. బాగా అర్థమవుతుంది కూడా. లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. అంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా 8-9 ఇయర్ ఓల్డ్ కిడ్స్‌కి బాగా యూజ్ అవుతుంది. నైట్ పడుకునేటప్పుడు బెడ్ టైమ్ స్టోరీ బుక్ లాగా కూడా యూజ్ అవుతుంది. అండ్ క్రిష్‌కి ప్రీవియస్ స్కూల్లో మనకి కర్సివ్ రైటింగ్ లేదు. అండ్ ఈ స్కూల్లో అయితే కర్సివ్ రైటింగ్ కంపల్సరీ అంటున్నారు. సో, ప్రాక్టీస్ చేయిద్దాము అని ఒక 3 బుక్స్ తెప్పించాను, కర్సివ్ రైటింగ్ ప్రాక్టీస్ బుక్స్. నేను 6th క్లాస్ వరకు ప్రొద్దుటూరులో చదివాను అనమాట. సో, ప్రొద్దుటూరులో నాకు కూడా కర్సివ్ రైటింగ్ నేర్పించేవాళ్ళు కాదు. మళ్ళీ నేను 7థ్‌కి కర్నూలుకి వచ్చినప్పుడు కర్నూలులోనే ఫస్ట్ టైం కర్సివ్ రైటింగ్ నేర్చుకున్నా. సో, అదే చెప్తున్నా క్రిష్‌కి, నేను 7థ్ క్లాస్‌లో నేర్చుకున్నా నాన్న కర్సివ్ రైటింగ్. ఎందుకు నేర్చుకోలేవు, యూ కెన్ డూ దట్ అనేసి చెప్తున్నాను. అండ్ ఇది రామాయణ ఫర్ చిల్డ్రన్. పిల్లలకి అర్థమయ్యే ఈజీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది ఇది. అండ్ డయాగ్రామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనకి ఆ పిక్చరైజేషన్ అనేది మైండ్లో ఉంటుంది. బెడ్ టైం కనుక మనకి ఇది చదివి వినిపిస్తే వాళ్ళు మంచి డ్రీమ్స్ తోటి నిద్రపోతారు అనిపించింది. చూడండి, పిక్చరైజేషన్ చాలా బాగుంది కదా! City was Ayodhya, built by of mankind. After Manu, Surya interviewed and spoke gently. Who king? And Rama and Lakshmana with the sage. Not to fear of their safety. When they protect the country, don't hesitate. అండ్ దిస్ ఈస్ ద లంచ్ టైమ్. ఇది పులగం అంటారు. ఒక స్పెషల్ డిష్ మీతో షేర్ చేస్తాను చూడండి. యూజువల్గా ప్రొద్దుటూరు ఆ సైడ్ చేస్తారు ఇది. ఇక్కడ నేనైతే వైట్ రైస్ బదులు హ్యాండ్ పౌండ్ రైస్, సింగిల్ పాలిష్డ్ హ్యాండ్ పౌండ్ రైస్ వాడుతున్నాను. బ్రౌన్ రైస్ అని చెప్పలేం కానీ దంపుడు బియ్యం అంటారు కదా, పూర్వం వాడుతూ ఉండేవాళ్ళం, అదే అనమాట. సో దట్ మనకి పైన ఉండే అవుటర్ లేయర్ బ్రాన్ అనేది రిటైన్ అవుతుంది, ఆ న్యూట్రిషన్ అనేది ఇవ్వచ్చు మనము బాడీకి అన్నట్టు. సో ఫస్ట్ అయితే ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకున్నాం కదా, పొట్టు పెసరపప్పు, దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, టోటల్ 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్, కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా టర్మరిక్ యాడ్ చేశాను. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న ఈ బ్రౌన్ రైస్, ఐ మీన్ సింగిల్ పాలిష్డ్ హ్యాండ్ పౌండ్ రైస్, దంపుడు బియ్యము, 1 గ్లాస్ దంపుడు బియ్యం, 1 గ్లాసు పొట్టు పెసరపప్పు, ఇవి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఈ వేడి నీళ్ళలో యాడ్ చేయాలి. వేడి నీళ్ళలో వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు పెట్టేసి దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు వదిలేయాలి. వదిలేస్తే మనకి పులగం అనేది రెడీ అవుతుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే పల్లి పచ్చడి, ఐ మీన్ శనగకాయ పప్పులు అంటాం కదా, శనగకాయ పప్పులు, గ్రౌండ్నట్ పచ్చడి విత్ క్లస్టర్ బీన్స్ ఫ్రై. క్లస్టర్ బీన్స్ అంటారు కొన్ని చోట్ల, ఇక్కడ కర్నూలులో అయితే చౌలకాయలు అంటారు, అండ్ మా సైడ్ అయితే మొటికాయలు అంటారు అనమాట అక్కడ. సో ఇంగ్లీష్లో అయితే మనకి అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది కదా. సో క్లస్టర్ బీన్స్ ఫ్రై, గ్రౌండ్నట్ పచ్చడి అండ్ పులగం, ఈ 3 ఆర్ ద బెస్ట్ కాంబినేషన్ అనమాట లంచ్కి. ప్రొద్దుటూరులో ఉన్నప్పుడు మేము అమ్మ ప్రతి సాటర్డే చేసేది. అక్కడ ఏంటంటే వాళ్ళు ఎవ్రీ ట్యూస్డే
మెంతిపప్పు మటన్ కీమా చేసుకునేవాళ్ళు. ఎవ్రీ ఫ్రైడే లెమన్ రైస్ విత్ ఆలూ ఫ్రై అండ్ ఎవ్రీ సాటర్డే పులగం పచ్చడి క్లస్టర్ బీన్స్ ఫ్రై. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అన్నట్టు ముందుగానే ఫిక్స్ అయిపోతుంది అనమాట లంచ్ మెను. ఒకసారి తలుచుకుంటే అదే బెటర్ కదా మనకి. ద బెస్ట్ కాదు, ద వర్స్ట్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఏం వండాలి ఈ పూట అనేసి. సో ముందుగానే డిష్ అనేది ఫిక్స్ అయిపోతే మనకి ఈజీ అవుతుంది అండ్ న్యూట్రిషన్ కూడా కరెక్ట్గా బాడీకి అందించిన వాళ్ళం అవుతాం కదా అనేసి. అండ్ ఇది చూడండి నా డైరీ, నేను ఇయర్ స్టార్టింగ్లో మీతో షేర్ చేశాను కదా ఆ డైరీ అనమాట. నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే మీతో ఒక చిన్నది షేర్ చేద్దాము అనేసి. అండ్ ఈ రోజైతే అంటే ఈ వ్లాగ్ చేసిన రోజు సాటర్డే అనమాట. సో సాటర్డే నేను ఏమేమి తిన్నానో రాసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇవన్నీ స్టిక్కర్స్ ఇస్తారు ఫ్రంట్ పేజెస్లో. అండ్ నేను ఒక చిన్న మెనూ అనమాట రాసుకున్నాను. నా టార్గెట్ వెయిట్ ఏంటి చూడండి, రెడ్యూస్ వెయిట్ ఫ్రమ్ 78 to 68 kg. యూజువల్గా అమ్మాయిలు వెయిట్ చెప్పకూడదు, అబ్బాయిలు శాలరీ చెప్పకూడదు, బట్ పర్లేదు అన్నట్టు చాలా చెప్పేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ టు అచీవ్ గోల్స్ అనమాట. ఈరోజు రాసుకున్నాను, ఇవన్నీ రాసుకున్నాను కదా, వై నాట్ టు షేర్ అన్నట్టు అంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో నాలాగా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి అని. నేనైతే ఎందుకంటే నాకు సర్జరీ అయింది కదా, లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు, ఫీమర్ ఫ్రాక్చర్ అయినప్పుడు నాకు రాడ్ పెట్టారు కదా, దాని మీద వెయిట్ ఎక్కువ పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఫ్రీగా ఎక్కువసేపు వాక్ చేస్తే పెయిన్ వస్తుంది నాకు, అందుకని ఆ పెయిన్ తగ్గాలి అంటే వెయిట్ తగ్గమన్నారు, అందుకనేసి అనమాట. సో ఇదంతా నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను. పుల్కా చేసుకునేటప్పుడు ఫ్లాక్ సీడ్స్ గ్రౌండ్ చేసి వేసేసుకున్నాం అనుకోండి, తెలియకుండా తినేస్తాము అండ్ ఫ్లాక్ సీడ్స్ వల్ల కడుపు నిండా ఫీల్ వస్తుంది. అలాగే అవాయిడ్ షుగర్స్, అవాయిడ్ మైదా, ఇట్ మీన్స్ అవాయిడ్ వైట్స్ అవాయిడ్ చేస్తే వెయిట్ తగ్గడమే కాదు ఇతర రోగాలు కూడా రాకుండా ఉంటాయి. అండ్ డైలీ 1 కోకోనట్ వాటర్ తాగాలి అనుకున్నాను, రాసాను కానీ ఏమో చూడాలి, ఫీజిబుల్ ఉంటే ఐ విల్ ట్రై. అండ్ డైలీ 1 ఫ్రూట్ బౌల్, డైలీ 1 క్యారెట్ అండ్ కీరా, సండే వెయిట్ లాస్ చికెన్ సాలడ్, మండే అండ్ సాటర్డే ఫ్రూట్ ఫాస్టింగ్, బ్రాకెట్లో స్ట్రిక్ట్ అని రాశాను ఎందుకంటే ఈ ఒక్కరోజు పర్లేదు అనేసి అనుకుంటూ ఉంటాయి. ఇప్పుడు మష్రూమ్స్, సాటెడ్ మష్రూమ్స్ పర్ వీక్, ఫ్లాక్సీడ్స్ పుల్కాలో యాడ్ చేసుకోవాలి, రాగి సంగటి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్, బ్రేక్ఫాస్ట్కి అప్పుడప్పుడు రాగి జావా తీసుకుంటూ ఉండాలి. అలా స్ట్రిక్ట్గా రాసి పెట్టుకుంటే ఏదైనా సరే మనము గట్టిగా దాన్ని పాటించాలి అనుకుంటే పెన్ తీసుకొని పేపర్ మీద పెట్టాము అంటే మనం సబ్కాన్షియస్గా దానికి స్ట్రిక్ట్గా స్టిక్ ఆన్ అయి ఉంటాము అనేసి నేను రాశాను. అండ్ ఇది గీత్ కోసం తెప్పించాను, వాడి పాపం 4.5 years వస్తున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా స్కూల్కి వెళ్ళలేదు. ఒక్కసారి కోవిడ్కి ముందు వెళ్ళాడు ఒక 10 days, అంతలోపల కోవిడ్ వచ్చేసింది, స్కూల్స్ అన్నీ స్టాప్ అయిపోయాయి. సో ఇంకా ఇంట్లోనే ఇప్పుడైనా అట్లీస్ట్ ఆల్ఫాబెట్స్ అయినా నేర్పియాలి కదా అన్నట్టు ఇది తెప్పించా. ఇది మ్యాగ్నెటిక్ బోర్డ్, చిన్న బోర్డ్, నేను పెద్దది అనుకున్నాను కాకపోతే చిన్నది ఇచ్చారు, నేను ఇంకొంచెం పెద్ద సైజులో ఉంటుంది అనుకున్నాను. ఎం తర్వాత ఏమొస్తుంది చెప్పు నాన్న, ఎం తర్వాత ఏమొస్తుంది? డబ్ల్యూ వస్తుంది, ఏబిసిడి ఈఎఫ్జి హెచ్ఐజేకే ఎల్ఎం ఎం, ఎం తర్వాత పి కాదు నాన్న, ఎల్ఎం ఎల్ఎంఎన్ ఎల్ఎంఎన్ఓపి చెప్పు రాయి. మరి ఎన్ ఎక్కడ ఉంది చూడు, ఎన్ చూడమా. ఇల్లు స్కూల్ అయ్యి మామ్ టీచర్ అయితే ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి. కొన్ని పజిల్స్ ఏవో ఉన్నాయి డాటెడ్ లైన్స్ తోటి. అండ్ ఇవన్నీ కూడా ఆ మ్యాగ్నెటిక్ బ్లాక్ బోర్డ్ పైన ఈ మ్యాగ్నెటిక్ లెటర్స్ అనమాట, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి ఆల్ఫాబెట్స్, అలాగే స్మాల్ లెటర్స్ కూడా ఉన్నాయి. అండ్ 1 to 3 కూడా ఉన్నాయి, నెంబర్స్ 1 to 8 ఉన్నాయి, సింబల్స్ కొన్ని ఉన్నాయి. సో టోటల్ 4 పజిల్స్, ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఇచ్చారు, మ్యాగ్నెటిక్ ఆల్ఫాబెట్స్ అండ్ మ్యాగ్నెటిక్ నెంబర్స్. గీత్ ఏంటంటే కనుక్కుంటాడు కానీ దాని ఆర్డర్లో పెట్టడము అలా తెలియదు ఇంకా. సో ఇలాంటిది ఒకటి ఉంటే వాడు ఇంట్లో రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు కదా అనేసి తెప్పించాను. అండ్ ఇక్కడ నేను చేసుకుంటున్నాను నా డిన్నర్. నేను మీతో ఒక హెల్దీ సూపర్ న్యూట్రిషియస్ డిన్నర్ రెసిపీ షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ విమెన్కి చాలా హెల్దీ అనమాట. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న
ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు డిన్నర్తో దీన్ని రీప్లేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే స్నాక్ ఈవినింగ్ టైమ్స్ అలా తీసుకోండి. సూపర్ న్యూట్రిషియస్ సూప్ బౌల్ అనమాట. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను. అండ్ ఒక 4 గార్లిక్ చాప్ చేసి ఫైన్గా యాడ్ చేసుకోండి. అండ్ 1 రఫ్లీ చాప్డ్ ఆనియన్ యాడ్ చేసేసి పాలకూర 4 కట్టలు తీసుకున్నాను. అది ఏమీ మనము సన్నగా ఒలచాల్సిన అవసరం లేదు. జస్ట్ కాడలు కట్ చేసి వాష్ చేసుకొని బాగా యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ అనేది హాఫ్ అయ్యేంత వరకు, అంటే బాగా మగ్గాలన్నమాట. మనం ఏం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, అదే మగ్గిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెడితే. సో ఇది మగ్గేంత వరకు మనము కలుపుతూ ఉండాలి. కొంచెం మగ్గింది అని తెలియంగానే స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా మనము మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలాగా ఫామ్ అవుతుంది. ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. దాన్ని మళ్ళీ మనం ప్యాన్లో వేసి కొంచెం సూప్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిల్క్ యాడ్ చేసుకోండి. 1 స్మాల్ కప్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే మనం తాగే కన్సిస్టెన్సీని బట్టి. నేను ఇక్కడ వెయిట్ లాస్ పాలక్ సూప్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ మిల్క్ యాడ్ చేశాను. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను అంతే. లేదు అనుకున్న వాళ్ళు, అంటే వాళ్ళకి ఇఫ్ దే ఆర్ ఇన్ కరెక్ట్ వెయిట్, న్యూట్రిషన్ కోసం తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్లో కొంచెం బటర్ యాడ్ చేయండి. 1 క్యూబ్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది డబుల్ అవుతుంది. అండ్ అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ క్రీమ్ యాడ్ చేసుకుంటే ఇంకా ట్రిపుల్ అవుతుంది ఫ్లేవర్. పాలక్ కదా, చాలా న్యూట్రిషన్, ఎస్పెషల్లీ విమెన్కి కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయన్నమాట. మన బోన్ హెల్త్కి కానీ ఈ కాలము విమెన్కి అనీమియా, రక్తహీనత ఎక్కువ అవుతుంది కదా. సో మనకి స్పినాచ్లో ఉన్న ఐరన్ కంటెంట్ కానీ కాల్షియం కంటెంట్ కానీ చాలా రిచ్గా ఉంటుంది. యూ విమెన్ కెన్ డెఫినెట్లీ యూ షుడ్ ట్రై దిస్ రెసిపీ. అండ్ ఇక్కడ నేను పిల్లల కోసం దోశ చేస్తున్నాను. నేను వైట్ రైస్తో అంటే ఇడ్లీ రైస్, దోశ రైస్ ఉంటుంది కదా, దాంతో చేసేదాన్ని. వై నాట్ టు ట్రై. పిల్లలు హ్యాండ్ పౌండెడ్ అదే దంపుడు బియ్యం ఉంది కదా, అది తినట్లేదు వాళ్ళు. సో దోశలో పెట్టేసి తినిపించేస్తే ఎలా ఉంటుంది అని నేను ఇది దంపుడు బియ్యంతో చేసిన దోశ పిండి. ఏమీ కనుక్కోలేదు పిల్లలు. టేస్ట్ సేమ్ సిమిలర్గానే ఉంది, ఇంకా కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయిందని చెప్పచ్చు. సో నేను ఇక్కడ పిల్లలకి చీజ్ దోశ విత్ క్యూబ్ ఆఫ్ బటర్ అండ్ టొమాటో కెచప్తో సర్వ్ చేశాను డిన్నర్. సో క్రిష్కి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందన్నమాట, ఆన్లైన్ క్లాసెస్. అందుకనేసి ఒక నీట్ ఆర్గనైజ్డ్ స్టడీ కార్నర్ని చేద్దాము అనేసి, అంటే క్లీన్గా పెడదాము అనేసి ఈ చెస్ట్ ఆఫ్ డ్రాయర్స్ని, టేబుల్ని ఇక్కడ పెట్టాను. ఫస్ట్ డ్రాయర్లో టెక్స్ట్ బుక్స్ పెట్టాను. సెకండ్ డ్రాయర్లో స్టేషనరీ అండ్ అదర్ ఐటమ్స్ పెట్టాను అనమాట. అండ్ 2 నా ఫేవరెట్ కోట్స్ ఇవి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అండ్ స్టాప్ నాట్ డ్రీమింగ్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. సో ఈ 2 కోట్స్ ఉన్నవి పెట్టాను. అండ్ వాడి టైం టేబుల్ కూడా పెట్టేశాను, స్టిక్ చేసేసాను. సో దట్ వాడు నా మీద డిపెండ్ అవ్వకుండా క్లాసెస్ అటెండ్ అవుతారు కదా. అది ఇది వచ్చేసి 9 PMకి వైట్ హ్యాట్ జూనియర్స్లో జాయిన్ అయ్యాడు కోడింగ్. తనకి కోడింగ్ అంటే యాప్స్ క్రియేట్ చేయడము, గేమ్స్ క్రియేట్ చేయడము చాలా ఇష్టము. అండ్ ఇంతటి నా వ్లాగ్ అయితే ఎండ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.